సరే ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్‌లో ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ ఎంతొచ్చింది? అండ్ మేమిప్పుడు ఏం చదువుకోవాలి? ఫస్ట్ ఏం చదివితే మంచిది సార్ ఒకసారి చెప్తారా? సో నైస్ క్వశ్చన్. సో ప్రీవియస్ ఇయర్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ నుంచి మనకి వెయిటేజ్ ఎంత వచ్చింది అంటే చూడండి, అర్థమెటిక్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ రీజనింగ్ నుంచి కూడా 25 క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి కూడా 25 క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ జనరల్ సైన్స్ 26 క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ నేను ఈ 4 ఎందుకు మీకు రాసి చూపిస్తున్నానంటే, ఈ 4 ని మనం కంప్లీట్ చేస్తే మనకి 100 మార్క్స్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ 4 కంప్లీట్ చేసుకుంటే మీకు 100 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి చూడండి, ఎకనామీ నుంచి 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ పాలిటీ నుంచి 8 క్వశ్చన్స్. అండ్ కరెంట్ అఫైర్స్ మనం జనరల్ గా ఎగ్జామ్ ముందు మనం ఒక 6 మంత్స్ గట్టిగా 6 మంత్స్ అండ్ ఒక 1 ఇయర్ ముందు చదివినాం అనుకోండి, మనకి ఈజీగా 20 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సో కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్. అండ్ జియోగ్రఫీ నుంచి, జియోగ్రఫీ అండ్ ఇండియా అండ్ తెలంగాణ 2 జియోగ్రఫీలు కలిపి మనకి 16 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇండియన్ హిస్టరీ, కల్చర్, మూవ్మెంట్, ఇండియాకి సంబంధించిన హిస్టరీ, కల్చర్ అండ్ మూవ్మెంట్, సో 29 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ తెలంగాణ హిస్టరీ, మూవ్మెంట్ అది 20 క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్ గా 198 క్వశ్చన్స్ ఇక్కడ కవర్ అవుతున్నాయి. అండ్ రిమైనింగ్ 2 ఏవో ఒకటి చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఇది బేసిక్ గా మనకు వచ్చే వెయిటేజ్. ఎప్పుడుది ఇది? 2022లో మనకి ఇచ్చిన వెయిటేజ్ ఇది. సో చేంజెస్ ఉన్నా కూడా 1 or 2 క్వశ్చన్స్ లో చేంజెస్ వస్తాయి. మనకి మెయిన్ ఏంటి అంటే ఈ పైన 4 టాపిక్స్ కవర్ చేయాలి అండ్ ఈ కింద 2 టాపిక్స్ కవర్ చేయాలి. అండ్ ఈజీగా ఈ రిమైనింగ్ టాపిక్స్ నుంచి మనం ఈజీగా స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనకు వెయిటేజ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్‌లో ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది? అండ్ మేమిప్పుడు ఏం చదువుకోవాలి? ఫస్ట్ ఏం చదివితే మంచిది సార్ ఒకసారి చెప్తారా? సో నైస్ క్వశ్చన్. సో ప్రీవియస్ ఇయర్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ నుంచి మనకి వెయిటేజ్ ఎంత వచ్చింది అంటే చూడండి, అర్థమెటిక్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ రీజనింగ్ నుంచి కూడా 25 క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి కూడా 25 క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ జనరల్ సైన్స్ 26 క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ నేను ఈ 4 ఎందుకు మీకు రాసి చూపిస్తున్నానంటే, ఈ 4 ని మనం కంప్లీట్ చేస్తే మనకి 100 మార్క్స్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ 4 కంప్లీట్ చేసుకుంటే మీకు 100 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి చూడండి, ఎకనామీ నుంచి 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ పాలిటీ నుంచి 8 క్వశ్చన్స్. అండ్ కరెంట్ అఫైర్స్ మనం జనరల్ గా ఎగ్జామ్ ముందు మనం ఒక 6 మంత్స్ గట్టిగా 6 మంత్స్ అండ్ ఒక 1 ఇయర్ ముందు చదివినాం అనుకోండి, మనకి ఈజీగా 20 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సో కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్. అండ్ జియోగ్రఫీ నుంచి, జియోగ్రఫీ అండ్ ఇండియా అండ్ తెలంగాణ 2 జియోగ్రఫీలు కలిపి మనకి 16 క్వశ్చన్స్